ఉభయ గోదావరి జిల్లాలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను కాకినాడలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చిందని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం పృథ్వీరాజ్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ ఆర్ శివభరత్ వెల్లడించారు. స్థానిక లాహస్పిన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ చేసే ప్రపంచ స్థాయి జీఈ డిస్కవరీ 4 డైమెన్షనల్ పెట్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారణ చేసి మంచి వైద్యాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ముందస్తుగా గుర్తిస్తే ఎటువంటి క్యాన్సర్ అయినా నయం చేయగలమని, దానికి అవసరమైన మెడికల్, రేడియేషన్, హెమటో ఆంకాలజీ వైద్య బృందం, అధునాతన వైద్య పరికరాలు మెడికవర్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలతో పాటు అన్ని రకాల ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా వైద్యం అందిస్తున్నామని వివరించారు. అధునాతన వైద్య పరికరాల ద్వారా శరీరంలో క్యాన్సర్ ఎక్కడ ఉందో గుర్తించి దాన్ని కణాలు తొలగించడంతో పాటు ఇతర భాగాలకు వ్యాపించకుండా చేయగలమని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసాలకు పడే ప్రజలు తమ మెడికవర్ ఆసుపత్రికి వచ్చి మంచి వైద్యం పొందాలని కోరారు. సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ నందికొల్ల అంజిబాబు, మార్కెటింగ్ సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ క్యాన్సర్ కోసం చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ వైద్యం అందిస్తున్న చాలా తక్కువ హాస్పిటల్స్లో మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ముందంజలో ఉంది సార్. దానికి చెప్పడానికి కారణం మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఉన్నాయి సార్, అండ్ డెడికేటెడ్ డాక్టర్స్. అంటే ఇక్కడ ఉన్న మా రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సార్, అలాగే మా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శివభరత్ సార్ వచ్చి మరింత క్లుప్తంగా ఈ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించి ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనేది ఈ ముఖ్య ఉద్దేశం సార్. ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రిలో ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి కొంచెం సరిగ్గా వాడకపోవడం వల్ల పేషెంట్స్ మా వరకు రావాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రజలందరిలో ఒక కామన్ ఈ ఏమంటారంటే దాన్ని అపోహ, హైదరాబాదు లేకపోతే విజయవాడ వెళ్ళిపోతే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని అపోహ వచ్చింది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉండే అడ్వాన్స్డ్ మెషినరీ, సర్జరీ చేస్తున్నప్పుడు ఫ్రోజన్ బయాప్సీ అనేది ఉంటుంది, హైదరాబాద్ విజయవాడలో మాత్రమే ఉంది. అది చెప్పి అందరూ పేషెంట్లు సర్జరీ కోసం విజయవాడ, హైదరాబాద్ వెళ్తున్నారు రాజమండ్రి నుంచి. రేడియేషన్ అడ్వాన్స్డ్ మెషిన్ విత్ కోన్ బీమ్ సిటీ హైదరాబాద్, విజయవాడలోనే రెగ్యులర్గా ట్రీట్ చేస్తారు, అన్ని పేషెంట్స్కి వాళ్ళు మాత్రమే చేస్తారని అపోహతో వెళ్తున్నారు. ఇమ్యూనోథెరపీ లేకపోతే అడ్వాన్స్డ్ టార్గెటెడ్ థెరపీ హైదరాబాద్, విజయవాడలోనే ఉంటుంది అనుకుని వెళ్తున్నారు. కానీ రాజమండ్రి ప్రజలకు ఇక్కడ దొరక్కపోయినా ఈ ట్రీట్మెంట్లు అన్నీ మేము కాకినాడలో చేస్తున్నాం. అంటే ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఫ్రోజన్ బయాప్సీ లేకుండా చేస్తున్నామంటే మనం జోదం ఆడుతున్నట్టే పేషెంట్ ప్రాణంతో. సో సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ కణాలని కంప్లీట్గా తీసామా లేదా అనేది పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడే ఆ శాంపుల్ని పంపించి మేము మొత్తం క్యాన్సర్ని తీసేసామా అని పంపిస్తే వాళ్ళు ఫ్రీజ్ చేసి బయాప్సీ చేసి ఇమీడియట్గా మీరు మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేశారని చెప్తారు. దాన్ని ఫ్రోజన్ బయాప్సీ. మన రాజమండ్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అంటారు. వాళ్ళు అందరూ కలిసి కూర్చుని వరల్డ్లో దీనికి ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ అని డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని టైలర్ చేస్తాం. దీన్ని ట్యూమర్ బోర్డ్ అంటారు. ఇది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇలా మల్టీ డిసిప్లినరీ కేర్ ఉన్న హాస్పిటల్లో బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే పర్ఫెక్ట్గా జరిగిద్ది. అంటే సర్జరీ ఎక్కడో, రేడియేషన్ ఎక్కడో, కీమోథెరపీ ఇంకెక్కడో కాకుండా అండర్ ద వన్ రూఫ్ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సర్జికల్ ఆంకాలజీలో కూడా నార్మల్గా మనం చూస్తే చుట్టుపక్కల చిన్న చిన్న సర్జరీస్ చేసి పెద్ద సర్జరీస్ చేయడానికి, లేకపోతే ప్రాణానికి రిస్క్ ఉన్న సర్జరీస్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళమనో విజయవాడ వెళ్ళిపోమనో చెప్తారు. ఆ ప్రాబ్లం మన దగ్గర లేదు. మన దగ్గర సర్జికల్ ఆంకాలజీ టీం ఉంది. అది ఎంత పెద్ద సర్జరీ అయినా సరే టీం ద్వారా మనం చాలా ఈజీగా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సర్జరీ ఒకటి చేయటమే కాదు, సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ వచ్చేసి మన దగ్గర వెరీ గుడ్ ఐసీయూ ఉంది. ఐసీయూ ఒకటే ఉంటే సరిపోదు, ఐసీయూ లోపల ఇంటెన్సివిస్ట్ ఉండాలి. అది కూడా, ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది.